హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూడండి, మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 27కి రావడం జరిగిందండి. సో మనకి ఆల్రెడీ జీకే 500 బిట్స్ మనం చెప్పుకోవడం జరిగింది, అండ్ జోగ్రఫీ 750 బిట్స్ మనం చెప్పుకోవడం జరిగింది, అండ్ హిస్టరీలో ఒక 50 బిట్స్ చెప్పుకున్నాం. సో రిమైనింగ్ బిట్స్ మళ్ళీ మనం ఈ వీడియో నుంచి చూడడం జరుగుతుంది. అలాగే పాలిటీ తర్వాత 700 బిట్స్, తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట ఆఫ్టర్ హిస్టరీ. ఓకే, సో ప్రతి వీడియోలో కూడా ఒక 50 బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే చూసుకోండి, జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకే, సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 51 క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మనకి అశోక సెంట్ మిషనరీస్ టు అని అడుగుతున్నాడు. అంటే అశోక మిషనరీలను అంటే రాయబారుల్ని ఎక్కడికి పంపించాడు అంటే, ఇది మిషనరీస్ అంటే బౌద్ధానికి సంబంధించిన మిషనరీస్ అండి. అంటే బౌద్ధం ప్రచారం చేయడానికి అశోకుడు కొంతమందిని రాయబారులుగా పంపించాడు. ఏ దేశాలకి పంపించాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి తెలుసు అశోకుడు ఏకంగా తన యొక్క కొడుకుని, కూతుర్ని కూడా బౌద్ధ ప్రచారం కోసం పంపించాడు అని. ఎక్కడెక్కడికి పంపించాడు అంటే, ఒకటి మన కింద ఉన్న శ్రీలంక దగ్గరికి, నెక్స్ట్ మన పైన ఉన్న టిబెట్ దగ్గరికి. సో టిబెట్, సిలోన్, అప్పట్లో శ్రీలంకన్ సిలోన్ అనేవారు. టిబెట్, సిలోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the word Satyameva Jayate in the state emblem adopted by the government of India have been taken from which Upanishad అంటున్నాడు. మనకి ఉపనిషత్స్ అని ఉంటాయండి కొన్ని బుక్స్. అందులో మనకి సంస్కృతంలో రాసి ఉంటాయి ఆ ఉపనిషత్స్. ఒక ఉపనిషత్తులో మనకి సత్యమేవ జయతే అనే టెక్స్ట్ మనకి దొరుకుతుంది. మన భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క ఫ్రేజ్ ని, సత్యమేవ జయతే అనే ఫ్రేజ్ ని తీసుకొని మన స్టేట్ ఎంబ్లెమ్ కింద, మన స్టేట్ ఎంబ్లెమ్ ఏంటండి, సారనాథ్ పిల్లర్ ఉంటుంది, దానిపైన త్రీ డైరెక్ట్ లైన్స్, 4 బ్యాక్ సైడ్ లైన్, అది ఉంటుంది కదండి, ఆ సారనాథ్ ఎంబ్లెమ్ అంటాం. అది మన గవర్నమెంట్ సింబల్. అయితే ఆ ఎంబ్లెమ్ కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఎంబ్లెమ్ అన్నమాట. అయితే ఈ సత్యమేవ జయతే అనే వర్డ్స్, అనే పదాలు ఏ ఉపనిషత్తు నుంచి గ్రహించారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది డైరెక్ట్ గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్. భారత ప్రభుత్వం స్వీకరించిన రాష్ట్ర చిహ్నంలో సత్యమేవ జయతే అనే పదాలు ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడ్డాయి? ఇది గుర్తుపెట్టుకోండి. ముందక ఉపనిషద్ ఆర్ మండక అని కూడా కొన్ని బుక్స్ లో అంటారు. ప్రొనౌన్సియేషన్ ఏదన్నా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. మండక ఉపనిషద్ ఆర్ ముందక ఉపనిషద్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది సమ్ టెక్స్ట్ అండి. మనకి మండక ఉపనిషత్తులో కొంత టెక్స్ట్ అనమాట తీసుకోవడం జరిగింది. ఆ టెక్స్ట్ లో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే సత్యమేవ జయతే నానృతం అన్నట్టుంది కదా. ఇక్కడ సత్యమేవ జయతే అనేది మనం బారో చేసుకొని స్టేట్ ఎంబ్లెమ్ కింద, గవర్నమెంట్ స్టేట్ ఎంబ్లెమ్ కింద పెట్టారు. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్ ఎంబ్లెమ్ అనమాట. అంటే రాజ చిహ్నం, రాష్ట్ర చిహ్నం. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ వాజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్. ఈ కళింగ అనేది హిస్టారికల్ సిటీ. మనకి చేది వంశం వాళ్ళు, అట్లా రకరకాల వంశం వాళ్ళు దీన్ని పరిపాలించారు. కళింగాన్ని పరిపాలించిన అతి ముఖ్యమైన రాజు పేరు కారవేలు. అయితే ఈ కళింగ అనేది ఏ నదుల మధ్యలో ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఈ కళింగాని ప్రెసెంట్ డే చూసుకుంటే దాదాపుగా ఒరిస్సా ప్లస్ కొంత భాగం ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఆ రెండు కలిసిన భాగాన్ని అప్పట్లో కళింగ అనేవారండి. అయితే కళింగ అనేది మనకి ఇక్కడ గోదావరి రివర్ పైన మరియు మహానది రివర్ కింద అనేది ఉంటుంది. సో ఆన్సర్ మహానది అండ్ గోదావరి. ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ చూసేటట్లయితే ఏమంటున్నాడు, కళింగ అనేది భారతదేశపు చారిత్రక ప్రాంతం. ఇది సాధారణంగా మహానది మరియు గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతంగా నిర్వచించబడినది. ప్రెసెంట్ డే చూసుకుంటే సమ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా మరియు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇది ఉంటుందన్నమాట మోస్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, శృంగేరి, బద్రీనాథ్. శృంగేరి అంటే సౌత్ ఇండియా వస్తుంది, బద్రీనాథ్ అంటే నార్త్ ఇండియా వస్తుంది, ద్వారకా అంటే పశ్చిమ భారతం అనమాట, వెస్ట్.
పూరి అంటే తూర్పు భారతం, ఈస్టర్న్ ఇండియా. శృంగేరి, బద్రీనాథ్, ద్వారకా అండ్ పూరి అనే నాలుగు మఠాలను ఎవరు స్థాపించారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. హూ ఎస్టాబ్లిష్ ద 4 మొనాస్ట్రీస్? మొనాస్ట్రీస్ అంటే మఠాలు అనమాట. శృంగేరి, బద్రీనాథ్, ద్వారకా అండ్ పూరి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఆది శంకరాచార్యులు 4 మఠాలను ఏర్పరుస్తాడు. అవి ఇవన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చేసరికి ఆది శంకరాచార్యుల వారిది. ఇది మనకి బద్రీనాథ్ మఠము, పూరి మఠము కర్ణాటకలో ఉంది, శృంగేరి మఠము ద్వారకా గుజరాత్లో ఉంటుంది అనమాట, ద్వారకా మఠం. ఈ 4 మఠాలని ఆది శంకరాచార్యులు గారు నిర్మిస్తారు. నెక్స్ట్, బింబిసారా వాజ్ సక్సీడెడ్ బై. హిస్టరీలో మనకి రాజుల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. అయితే జనరల్ గా చాలా ఇంపార్టెంట్ వంశానికి చెందిన రాజులు లేకపోతే ఇంపార్టెంట్ రాజుల గురించి మాత్రమే జనరల్ గా రాజుల మీద ప్రశ్నలు అడుగుతారు. సో మనకి కింగ్స్ యొక్క నేమ్స్ పైన కూడా బ్రీఫ్ ఐడియా అనేది ఉండాలండి. ఇక్కడ బింబిసారా తర్వాత ఎవరు వచ్చారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. బింబిసారా వాజ్ సక్సీడెడ్ బై. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మగధ ఎంపైర్ అని ఒక ఎంపైర్ ఉంటుందండి. అప్పట్లో చాలా పెద్ద సామ్రాజ్యం అనమాట, మగధ సామ్రాజ్యము అంటాం. సో ఈ మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించారు. హర్యాన్క వంశం మొదటగా, తర్వాత శిశునాగ వంశం, తర్వాత నంద వంశం, తర్వాత మౌర్య వంశం. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. హర్యాన్క, శిశునాక, నంద, మౌర్య వంశం అన్నమాట. ఈ మొదటి హర్యాన్క వంశంలో స్థాపకుడు పేరు బింబిసారుడు, బింబిసారా. అతని యొక్క కొడుకు అజాత శత్రువు, తర్వాత ఉదయిన్, తర్వాత అనురుద్ధ, తర్వాత నాగదశక, తర్వాత శిశునాగ. హర్యాన్కలు చూస్తే అనురుద్ధ అండ్ ముంద, తర్వాత నాగదశక, తర్వాత శిశునాగ అండి, కాలాశోక, తర్వాత కాలాశోక యొక్క కొడుకులు. నందవంశం గురించి రాజులు మనకి పెద్దగా హిస్టారికల్ టెక్స్ట్లు లేవన్నమాట, అంటే కరెక్ట్ ఆర్డర్ లో లేదు. సో జనరల్ గా మనం నంద అనేది చాలా తక్కువ కాలం మాత్రమే పరిపాలించారు ఇక్కడ మనం చూస్తే. సో జనరల్ గా ధనానంద అనే ఒక వ్యక్తి ఉంటాడు, అది మనకు కొన్ని టెక్స్ట్ లో ఉందన్నమాట, ధనానంద నందవంశానికి చెందిన వ్యక్తి అని చెప్పి. దాని తర్వాత మౌర్య డైనాసిటీ, మౌర్యులు అనేవారు వస్తారు మగధన్ రూల్ చేయడానికి. ఇందులో మౌర్య డైనాసిటీ స్థాపకుడు చంద్రగుప్త మౌర్య, తర్వాత బిందుసార, అశోక. ఈ బిందుసారాకి బింబిసారాకి డిఫరెన్స్ ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అశోకుడి తండ్రి గారి పేరు బిందుసారుడు, బిందు. వేరేస్ ఈ హర్యాన్క అంటే మగధలో మొదటి పరిపాలించిన హర్యాన్క డైనాసిటీ యొక్క స్థాపకుడి పేరు బింబిసారుడు, బింబి బిందు, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంది. మౌర్యుల యొక్క చివరి రాజు పేరు ఏంటి అంటే బృహద్రథ అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ బృహద్రథ పరిపాలిస్తున్నప్పుడు అతని సేనాని అయిన పుష్యమిత్ర శృంగ అనే ఇతన్ను చంపి రామ్రాజ్యం పైకి వస్తాడు. మౌర్య డైనాసిటీ ఎండ్ అయి శృంగ వంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పుష్యమిత్ర శృంగ ద్వారా. సో బృహద్రథ అనేవాడు మౌర్య డైనాసిటీలో లాస్ట్ రూలర్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, బింబిసారుడు తర్వాత ఎవరు? ఎక్స్ప్లెనేషన్ లో చూసుకుంటే బింబిసార తర్వాత ఎవరండి? అజాత శత్రువు. సో మనకి బ్రీఫ్ ఐడియా కింగ్స్ పైన ఉండాలండి, సో దట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఏమడుగుతున్నాడు, కాళిదాసు యొక్క ముఖ్యమైన రచనలు గురించి చెప్పమంటున్నాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ 2 వర్క్స్ ఆఫ్ కాళిదాస? కాళిదాస చాలా మనకి హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పోయిట్. అతను రాసిన గ్రంథాలు కానీ అతను చేసిన ప్రతి వర్క్ మనకి బిట్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాళిదాస యొక్క వర్క్స్. సో ఇక్కడ నేను మీకు అంతా కంపైల్ చేసి ఒకే దగ్గర ఇచ్చాను, ఇవి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ దేని మీదన్నా అడగచ్చు, అంటే ఏవన్నా ఇవ్వచ్చు ఆప్షన్స్ లో. సో వర్క్స్ ఆఫ్ కాళిదాస ఏంటేంటి? మాలవికాగ్ని మిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, రఘువంశం, కుమార సంభవం, ఋతు సంహార, మేఘదూత, ఇవన్నీ కాళిదాస యొక్క రచనలు, గ్రంథాలు. సో ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? రఘువంశ ఎస్, ఇది కాదు. కుమార సంభవం ఎస్, రఘువంశం ఎస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఇదండి. ద వేదిక్ టర్మ్ వ్రీహి స్టాండ్స్ ఫర్. ఇట్లాంటి బిట్స్ కూడా అడుగుతారండి మనకి. జనరల్ గా ఇప్పుడు ఉన్న వాటికి వేదకాలంలో
వేరొక నేమ్స్ తో పిలిచేవారు ఏంటని అని చెప్పి మనకి ఇట్లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో రైస్ అన్నంని అప్పుడు వేదకాలంలో వేదిక్ టర్మ్ అంటాం అనమాట. వేదకాలంలో వాడే పదము అన్నంకి ఏమని వాడేవారు అంటే రైస్ కి వ్రీహి అని వాడేవారు. సో వ్రీహి అంటే రైస్. మహాభాష్య వాస్ రిటన్ బై, ఇది మహాభాష్యం అనేది ఒక గ్రంథం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బిట్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరు ఇదే అన్నమాట ఆన్సర్. ఇతనే రాసింది. ఇతను ఎవరో చూస్తే మీకు ఐడియా రావచ్చు. ఇతను ఏం చేస్తున్నాడండి, మెడిటేషన్, యోగా అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి, ఇమీడియట్ గా పతాంజలి గుర్తు రావాలి. సో ఎస్, ఇతను పతాంజలి గారు. ఇతను మహాభాష్యం అనేది రచించారు. సో మహాభాష్యం వాస్ రిటన్ బై అంటే పతాంజలి. నెక్స్ట్ విక్రమశిల విహార్, లేకపోతే విక్రమశిల మహావిహార్ అని కూడా అడుగుతాడు, లేకపోతే విక్రమశిల యూనివర్సిటీ అని కూడా అంటుంటాడు, విశ్వవిద్యాలయం, ఏదన్నా అడగచ్చు క్వశ్చన్ లో. సో ఇటువంటి క్వశ్చన్ ఏంటి, దీన్ని ఎవరు స్థాపించారు, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ విక్రమశిల విహార్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ప్రెసెంట్ డే మనకి ఆర్కియలాజికల్ రిమైన్స్ ఈ విధంగా ఉన్నాయి. విక్రమశిల యూనివర్సిటీ ఇది ఒకప్పుడు ఇది చాలా ఫేమస్, వరల్డ్ లోనే ఫేమస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఎంటైర్ వరల్డ్ లోనే ఫేమస్ అనమాట. నలంద, విక్రమశిల ఈ రెండు యూనివర్సిటీస్ అప్పట్లో ఇది గ్రేట్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ అప్పటి రోజుల్లో. సో దీన్ని ఏర్పాటు చేసింది విక్రమశిల విహార్ ఎవరు అంటే పాలాస్ కి చెందిన ధర్మపాల అనమాట. ధర్మపాల విక్రమశిల యూనివర్సిటీ అనేది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మనకి నలంద యూనివర్సిటీ అనేది ఉండేది, ఇది కుమారగుప్త, గుప్త రాజు అయిన గుప్త డైనాస్టీకి చెందిన కుమారగుప్త అనే అతను స్థాపిస్తాడు. అయితే దీంట్లో క్వాలిటీ కొంత తగ్గింది అనమాట ఈ కొంతకాలం తర్వాత. ఈ నలంద యూనివర్సిటీ క్వాలిటీ తగ్గింది కాబట్టి ఇంకొక యూనివర్సిటీ చాలా క్వాలిటీతో ఏర్పాటు చేయాలి అని ధర్మపాల భావించి ఈ విక్రమశిల యూనివర్సిటీని స్థాపిస్తాడండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ధర్మపాల. విచ్ కింగ్ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ కుంభ్ ఫేర్ ఎట్ అలహాబాద్. మనకు తెలుసు అలహాబాద్ నే ప్రయాగ అంటాము. అక్కడ మనకి కుంభమేళా అనేది జరుగుతుంటుంది. ఎవ్రీ 12 years ఒకసారి జరుగుతుంటుంది. చాలా వరల్డ్ ని అంటే చాలా నలుమూలల నుంచి చాలా అధిక సంఖ్యలో గల భక్తులు కానీ విచ్చేయడం జరుగుతుంటుంది కుంభమేళాలో. ఇది మరి ఎవరు స్టార్ట్ చేశారు ఈ కుంభమేళా అనే ఒక ఫెయిర్ ని అంటే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధనుడు ప్రారంభించాడు అనమాట కుంభమేళాని. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. అలహాబాద్ లో కుంభమేళా అనేది హర్షవర్ధనుడు ప్రారంభించాడు. ఈ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇండియాలో అలహాబాద్ లో అనేది దీన్ని నిర్వహిస్తారు. అలహాబాద్ కి ఇంకొక పేరు ప్రయాగ. హర్షవర్ధన రాజు అలహాబాద్ లో కుంభఫేర్ ఏర్పాటు ప్రారంభించారు. అలహాబాద్ కుంభమేళా భారతదేశంలోని ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మేళా అన్నమాట. చంపా వాస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపదాస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అంటే ప్రాచీన భారతదేశంలో కింద వాటిలో ఏది మహాజనపదాలలో చంపా దేని రాజధాని అన్నమాట. అంటే ఏ మహాజనపదం యొక్క రాజధాని చంపా అని అడగడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్. మనకి అరౌండ్ 500 BC అండి, 500 BC ఆ టైంలో మనకి భారతదేశం మొత్తం మీద ఒక 16 పెద్ద రాజ్యాలు లాంటివి ఏర్పడ్డాయండి. వీటినే మనము మహాజానపదాలు అని అంటాము. మొత్తం ఎన్ని ఉండేవి, ఇవి 16 ఉండేవి అనమాట. ఒక్కొక్క మహాజానపదానికి ఒక్కొక్క రాజధాని ఉండేది. దీనిపైన కూడా క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు అండి, ఆ మహాజనపదం యొక్క రాజధాని ఏంటి అట్లాగని చెప్పి. సో నేను మీకు ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఇస్తాను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 16 ఉన్నాయి కదా, ఇవి మొత్తం మహాజనపదాలు. ఇక్కడ చూసుకుంటే మహాజనపదం మొదటిది అంగా. ఈ మహాజనపదానికి రాజధాని ఏది అంటే చంపా అన్నమాట. మగధకి గిరివ్రజ లేకపోతే రాజగిరి, కాశీకి కాశీ, వత్స కౌసంబి, కోసల శ్రవస్తి, సౌరసేన మథుర, పంచాల అంటే కంప్లియా అంటాం, లేకపోతే అహిఛత్ర, కురు ఇంద్రప్రస్థ, మత్స్య విరాట్ నగర్, చేడి సోతివతి और బందా, అవంతి ఉజ్జయిని और మాహిష్మతి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గ్రూప్స్ లో అడగడం జరిగింది. అవంతికి ఉజ్జయిన్ और మాహిష్మతి. గాంధార్, తక్సిల, కంబోజ్, పూంచా, అస్మాక, పైతాన్, వజ్జి, వైశాలి, మల్లా, కుసినార. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, చంపా ఏ మహాజానపదం యొక్క రాజధాని అంటే అంగా అండి ఆన్సర్.
సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి అంగ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ రివర్ సట్లెజ్? మనం ప్రెసెంట్ పిలుచుకునే నదుల యొక్క నేమ్స్కి పూర్వకాలంలో వేరే పేరుతో పిలిచేవారండి. అయితే సట్లెజ్ నదికి పూర్వకాలంలో ఏమని పిలిచేవారు అని అడుగుతున్నాడు. సట్లెజ్ నది యొక్క ప్రాచీన పేరు ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ శుతోద్రి అండి, గుర్తుపెట్టుకోండి, శుతోద్రి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనకి పంజాబ్ ఉంది కదా, పంజాబ్లో మొత్తం 5 నదులు వెళ్తాయండి. 5 నదుల్లో అన్నిటికన్నా పెద్ద నది పేరు, పొడవైన నది పేరు సట్లెజ్ అనమాట. ఈ నదికి పూర్వంలో సుతోద్రి అని పిలిచేవారు, లేకపోతే సత్తద్రి అని కూడా అంటాము. దీన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయొచ్చండి. సుతోద్రి అనొచ్చు, లేకపోతే శతద్రి అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, సట్లెజ్ శతద్రి, ఎస్ ఎస్ అట్లా గుర్తుపెట్టుకోండి, సట్లెజ్ శతద్రి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ ఇన్ గుప్తా అడ్మినిస్ట్రేషన్? అంటే గుప్తా పరిపాలన చూసుకుంటే సరిగ్గా మ్యాచ్ అవ్వనిది ఏంటి అని అడుగుతాడు. ఎప్పుడన్నా దీన్ని మనం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటామండి, అంటే రెవెన్యూ పరిపాలన. ఇప్పుడు ప్రెసెంట్ డే చూసుకుంటే కంట్రీని స్టేట్గా విడదీసాం, స్టేట్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ మండల్స్, మళ్ళీ విలేజెస్, ఇట్లా విడదీసాం కదండి. అట్లా ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క రకమైన పరిపాలన వ్యవస్థ ఉండేది. గుప్తా కాలంకి వస్తే పరిపాలన వ్యవస్థ ఈ విధంగా ఉండేదండి. అన్నిటికన్నా ఫస్ట్ సామ్రాజ్యం, ఎంపైర్ అంటాం అనమాట. ఎంపైర్ని బుక్తీలుగా విడదీశారు. అంటే ఇది మనం కంట్రీగా భావించుకుంటే ఇప్పటి రోజుల్లో ఈ బుక్తి అనేది ఏంటి, దేనికి ఈక్వలెంట్? సరి సమానంగా స్టేట్ అనమాట, అంటే రాష్ట్రం లాగా అనమాట. అప్పట్లో బుక్తి అనేవారు రాష్ట్రం లాగా. దీనికి హెడ్ ఉపారిక అనే ఒక వ్యక్తి ఉండేవారు, ఇప్పుడు సీఎం కదండి. అట్లాగా అప్పట్లో ఉపారిక. దీన్ని విషయాస్ వచ్చేసరికి ఏమవుతాయి, అప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ అవుతాయి. బుక్తీల్ని విషయాలుగా విడదీశారు, విషయాల్ని గ్రామాలుగా విడదీశారు. అయితే కొన్ని టౌన్స్ ఉంటాయి కదండి, సిటీస్, టౌన్స్, వాటిని వితీస్ అనేవారు. దీనికి హెడ్ వితి అనమాట. సో రాజ్యంని బుక్తి, బుక్తిని విషయాలు, విషయాల్ని గ్రామాలు. ఈ మధ్యలో ఏమైనా సిటీస్ ఉంటే, టౌన్స్ ఉంటే, నగరాలు ఉంటే వాటిని వితీస్ అనేవారు. వితీస్ కి హెడ్ వితి అనమాట. విషయాలకి హెడ్ ఆయుక్త లేకపోతే విషపతి, విషపతి. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే ఏది సరిగ్గా మ్యాచ్ చేయలేదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. బుక్తి ప్రావిన్స్ అన్న స్టేట్ అన్న ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ప్రావిన్స్ అన్న స్టేట్ అన్న ఒకటే. కాబట్టి బుక్తి స్టేట్ ఆర్ ప్రావిన్స్ ఇది రైటే కదండి. సో ఇది మనకి రైట్ అనమాట. రాంగ్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. విషయ స్టేట్, ఇక్కడ విషయ అంటే దేనికి ఈక్వలెంట్? నో. బుక్తి అంటే స్టేట్కి ఈక్వలెంట్, విషయ అంటే డిస్ట్రిక్ట్ అండి. సో విషయ అనే స్టేట్ అనేది రాంగ్. విటికా సిటీ అనేది ఎస్ రైట్, టౌన్ ఆర్ సిటీ. గ్రామం అనేది విలేజ్, గ్రామపతి హెడ్, ఇదంతా రైట్. సో మనకి ఏది రాంగ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి విషయ అంటే యాక్చువల్ ఆన్సర్ అంటే డిస్ట్రిక్ట్ అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ హూ హ్యాడ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా? అంటే భారతదేశం వెలుపల భూభాగం ఉన్న మొదటి భారత పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటిగా భారతదేశం దాటి వెలుపల మొదటిగా భూభాగం ఉన్న పాలకుడు పేరు కనిష్క. కుషాణ వంశంకి చెందినవాడండి కనిష్కుడు. కనిష్క అనే అతను కుషాణ వంశానికి చెందిన రాజు. ఇతను 2nd సెంచరీకి చెందినవాడు అనమాట. 2nd సెంచరీ అంటే 200 AD అట్లాగా. ఇతను ఫస్ట్ కింగ్ టు హ్యావ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ గ్రామేరియన్ ఆఫ్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్? అంటే కింద వారిలో సంస్కృత భాష యొక్క మొదటి వ్యాకరణవేత్త ఎవరు, గ్రామేరియన్ ఎవరు అంటున్నాడు. సాంస్క్రిట్ కి గ్రామేరియన్ ఎవరు మొదటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి పాణిని. ఎందుకు అంటే పాణిని అనే అతను అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాస్తాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. పాణిని అనే అతను అష్టాధ్యాయి అనే గ్రామం రాస్తాడు. ఇందులో సంస్కృతంకి చెందిన గ్రామర్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఉంటుంది. అందుకనే సాంస్క్రిట్లో ఫస్ట్ గ్రామేరియన్, మొదటి వ్యాకరణవేత్త ఎవరు అంటే మీరు పాణిని అని చెప్పాలి. ఈ పాణిని అనే అతను 2nd సెంచరీ BC అంటే అరౌండ్ 200 క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్, ఆ టైంలో ఉండేవారండి ఇతను. సో పాణిని అష్టాధ్యాయి. హూ రోట్ మృచ్ఛకటికం? మృచ్ఛకటికం అనేది ఎవరు రచించారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ ఏన్షియంట్ హిస్టరీలో ఆథర్స్ మీద చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారండి, డౌట్ లేదు.
కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మృచ్ఛకటికం రాసింది శూద్రక అండి. శూద్రక. శూద్రక అనే అతను రాజు మరియు కవి అండి. ఇతను 3 ముఖ్యమైన సంస్కృతంలో నాటకాలు అనేది ఇతను రచిస్తాడు. అవి ఏంటి అంటే మృచ్ఛకటికం 1, వినవాసవదత్త 2, పద్మ ప్రభృతిక అనేది 3. పద్మ ప్రభృతిక, వినవాసవదత్త, మృచ్ఛకటిక. ఈ 3 రచించింది ఎవరు అంటే శూద్రకుడు. మృచ్ఛకటిక, వినవాసవదత్త, పద్మ ప్రభృతిక. ఇది రిపీటెడ్గా మనము పలుకుతుంటే మనకి తిరుగుతుంటుందండి. ఫస్ట్ టైం కొంచెం రిపీటెడ్గా అనుకుంటుండండి. వినవాసవదత్త, వినవాసవదత్త, పద్మ ప్రభృతిక, పద్మ ప్రభృతిక, పద్మ ప్రభృతిక, మృచ్ఛకటిక, శూద్రక అనేది రచించాడు. సో ఇవి మనం రిపీటెడ్గా చదవడం వల్ల ఇది మనం గుర్తుంటుంటుందండి. ఇవి గుర్తుపెట్టుకోండి. శూద్రకుడు రాస్తాడు వీటిని, ఈ నాటకాన్ని సంస్కృతంలో రాస్తాడు. అది కూడా ఇంపార్టెంట్. రేపు పొద్దున బిట్ ఇట్లా రావచ్చు. శూద్రకుడు మృచ్ఛకటికాన్ని ఏ భాషలో రచించడానికి? సంస్కృత భాషలో. నెక్స్ట్, భారతదేశంలోనే మొదటగా బంగారు నాణాలు ప్రవేశపెట్టిన రాజులు ఎవరు, లేకపోతే రాజు ఎవరు, లేకపోతే ఏ వంశానికి చెందినవారు అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి భారతదేశంలో దాదాపుగా 2nd సెంచరీలో అంటే అరౌండ్ 200 AD ఆ టైంలో మనకి కుషాన్స్ అనేవాళ్ళు ఈ రీజియన్ అండి, అంటే వెస్టర్న్ ఇండియా, భారతదేశంలో కొంచెం ఉత్తరాన పశ్చిమ దిశలో కుషాన్ ఎంపైర్ అనేది ఉండేది. కుషాన్లు పరిపాలించేవారు. వాళ్ళల్లో ఒక రాజు పేరు వీమాకాడ పైసిస్. ఇతను భారతదేశంలోనే మొదటిగా బంగారు నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసాడు ఇండియాలో. అప్పటి వరకు మనము జనరల్గా సిల్వర్ కాయిన్స్ మరియు కాపర్ కాయిన్స్ ని మనం వాడేవాళ్ళం. ఫస్ట్ గా గోల్డ్ కాయిన్స్ ఇండియాలో ప్రవేశపెట్టిన రాజు పేరు వీమాకాడ పైసిస్. ఇతను కుషాన్ రాజు. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇవేనండి, ఇతనే వీమాకాడ పైసిస్. సో దీస్ వర్ ది ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ మీరు చూడొచ్చండి, మ్యూజియం ఉంది కదా. ఈ మ్యూజియంలో చాలా వరకు చూసుకుంటే కుషాన్లకు సంబంధించిన స్కల్ప్చర్స్ అండి. ఇవన్నీ కుషాన్కి సంబంధించిన స్కల్ప్చర్స్ అనమాట. అయితే ఇది ఏ మ్యూజియం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్వశ్చన్, విచ్ మ్యూజియం హౌసెస్ ది లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కుషాన్ స్కల్ప్చర్స్? అంటే కుషాన్ శిల్పుల్లో అతిపెద్ద సేకరణ ఏ మ్యూజియంలో ఉంది? ఏ మ్యూజియంలో కుషాన్ యొక్క శిల్పాల సేకరణ ఉంది అని అడుగుతాడు. ఇది మనకి మథురా అండి, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది మథురా మ్యూజియం. ఆ మథురా మ్యూజియంలో చాలా శిల్పాలు, కుషాన్కి చెందిన చాలా శిల్పాలు అనేది ఇందులో భద్రపరచడం జరిగింది. నెక్స్ట్, మనకి అజంతా ఎల్లోరా ఉంటాయి కదండి మహారాష్ట్రలో. ఎల్లోరాలో మనకి కేవ్స్ ఉంటాయండి. అందులో ఒక కేవ్లో చాలా వరుసగా ఉంటాయి అన్నమాట కేవ్స్. ఎప్పుడన్నా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఒక కేవ్లో మనకి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పేరు కైలాస టెంపుల్, కైలాష్ టెంపుల్ అంటాం. ఈ టెంపుల్ మార్వెలస్, అంటే ఆర్కిటెక్చర్ పరంగా మాట్లాడితే, వాస్తు శిల్పకళగా మాట్లాడితే ఇది ఒక మార్వెలస్ ఆర్కిటెక్చర్ అండి. ఈ కైలాస టెంపుల్ని ఒక రాష్ట్రకూటకు చెందిన ఒక రాజు కట్టిస్తాడు. ఎవరా రాజు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసాలయ భవనం రాష్ట్రకూట రాజు ఆధ్వర్యంలో ఏ రాష్ట్రకూట రాజు ఆధ్వర్యంలో అమలు చేయబడింది? ద బిల్డింగ్ ఆఫ్ ద ఫేమస్ కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా వాస్ ఎగ్జిక్యూటెడ్ అండర్ విచ్ రాష్ట్రకూట కింగ్? అంటే గుర్తుపెట్టుకోండి, కృష్ణ 1 అనమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ బొమ్మ చూపిస్తా చూడండి. ఇదంతా ఒక కేవ్ అండి, ఒక సింగిల్ రాయిని చెక్కి ఈ విధంగా ఈ టెంపుల్ని కట్టారు. ఆ టైంలోనే వితౌట్ మచ్ టెక్నాలజీలోనే ఒక సింగిల్ రాయిని మొత్తం త్రవ్వి ఈ రకమైన మార్వెలస్ ఆర్కిటెక్చర్ని కట్టారు. దీన్నే కైలాస్ టెంపుల్ అంటాము. ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు, కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ సింగిల్ రాక్, మోనోలిథిక్ అన్నమాట. దీన్ని రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ 1 నిర్మిస్తాడు. సో ఆన్సర్ కృష్ణ 1. హూ రోట్ న్యాయసూత్ర? ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడని చాలా వరకు. న్యాయసూత్ర అనేది ఒక గ్రంథం. దీన్ని గౌతమ అనే ఒక ముని రచిస్తాడు. గౌతమ ముని రచించింది న్యాయసూత్రం, గౌతమ ముని.
సో ఇక్కడ మీరు ఈ బుక్ చూసొచ్చు, ద న్యాయ సూత్రస్ ఆఫ్ గౌతమ అన్నట్టుంది. గౌతమ ఆర్ గౌతమ ఏదన్నా ఒకటేనండి. సో గౌతమ ముని న్యాయ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. 71 క్వశ్చన్కి వద్దాం. ద సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ విత్ విచ్ ద నేమ్ ఆఫ్ కపిల ఇస్ ప్రామినెంట్లీ అసోసియేటెడ్ ఈస్, అంటే కపిల పేరు ప్రముఖంగా సంబంధం ఉన్న తత్వశాస్త్ర వ్యవస్థ ఏది? మనకి షడ్ దర్శనాలు అని ఉంటాయండి. షడ్ దర్శనాలు అని, షడ్ దర్శనాస్ అంటే ఒక 6 ఫిలాసఫికల్ స్కూల్స్ అనేది ఏన్షియంట్ హిస్టరీలో ఏర్పడింది ఇండియాలో. 6 ఫిలాసఫికల్ స్కూల్స్ అన్నమాట. 6 తత్వశాస్త్ర వ్యవస్థలు ఏర్పడ్డాయి మనకి. 6 తత్వశాస్త్ర వ్యవస్థలు ఏర్పడ్డాయి. అందులో మనకి ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క ముని లేకపోతే ఒక వ్యక్తి సంబంధం ఉంటుంది ప్రముఖంగా. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. దానిపైన బిట్స్ ఇస్తుంటాడు. మీకు ఇక్కడ ఒక్క దగ్గరే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను షడ్దర్శనాలకి సంబంధించి. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి ఇక్కడ 1 వైశేషిక ఫిలాసఫీ, వైశేషిక తత్వం. దీన్ని ప్రబోధించే అతని పేరు కనద, కంద అనుకున్న బుక్స్ లో ఇస్తాడు, కనద. న్యాయ సూత్ర మనం ఇందాక చదివాం కదండి ముందు బిట్టు. న్యాయ సూత్రాలు ఎవరు? గౌతమ. న్యాయ అంటే గౌతమ. యోగ అంటే పతాంజలి, ఇది మనకు తెలుసు. సాంఖ్య కపిల, మనకు వచ్చేసింది ఆన్సర్. ఈ క్వశ్చన్ ఇదే అడిగాడు. సాంఖ్య అంటే కపిల. వేదాంత అంటే వేదవ్యాసుడు. మీమాంస అంటే జైమిని అన్నమాట. మీమాంస జైమిని. క్వశ్చన్ ఏంటి? కపిల ఏ తత్వశాస్త్ర వ్యవస్థకి చెందినతను అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కదండి, సాంఖ్య అంటే బి. నెక్స్ట్ క్వశ్చన్ 72. విచ్ పెయింటింగ్ ఇస్ మేడ్ ఫ్రమ్ ఫ్రెస్కో స్టైల్, అంటే ఫ్రెస్కో స్టైల్ నుంచి ఏ పెయింటింగ్ తయారుపడింది? మనకి ఐరోపాలో యూరోప్లో ఒక స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఉంటుందండి. దాన్నే మనము ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అంటాం. ఇది ఒక పద్ధతి అనమాట. ఈ పెయింటింగ్ లో జనరల్ గా మీకు గూగుల్లో చూస్తే ఉంటుంది పెయింటింగ్ గురించి. పెయింటింగ్ లో జనరల్ గా ఒక సిమెంట్, క్లే వాటితో కలిసి ఫస్ట్ ఒక బేస్ ని ఏర్పాటు చేస్తారు. దానిపైన ఒక ముద్ర వేసి దాన్ని ఇట్లా పెయింట్ చేసి అదొక టైప్ ఆఫ్ పెయింటింగ్. అది ఏంటో మనకు అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ గుర్తుపెట్టుకోండి, యూరప్ కి చెందింది ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. అయితే ఈ ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ని ఆధారం చేసుకుని, అంటే సిమిలర్ అనమాట, ఒకే రకంగా, అంటే ఫ్రెస్కో స్టైల్లో మన భారతదేశంలో ఒక ప్రదేశంలో పెయింటింగ్ అనేది చేశారు ఫ్రెస్కో స్టైల్ వాడి. అది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ పెయింటింగ్ ఇస్ మేడ్ ఫ్రమ్ ఫ్రెస్కో స్టైల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అజంతా కేవ్స్ ఉంటాయి కదా మనకి, అజంతా గుహలు. అందులో అజంతా పెయింటింగ్స్ ఉండేయండి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అయితే ఈ అజంతా పెయింటింగ్స్ లో వాడిన స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఏది అంటే ఇట్ వాస్ ఫ్రెస్కో స్టైల్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక బుక్ అనమాట. లేడీ హెరింగ్హామ్ గారు రచించారు అజంతా ఫ్రెస్కోస్ అనే బుక్. యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మనకి అజంతా పెయింటింగ్స్. ఫ్రెస్కో పెయింటింగ్స్ కూడా యూరోప్ కి చెందితే ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటాయండి. అంటే ఇద్దరు సిమిలర్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనేది వాడారు. సో అజంతా ఫ్రెస్కోస్. నెక్స్ట్, హూ డిసైఫర్డ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్, అంటే అశోకల్ శాసనాలు ఉన్నాయి కదండి, అది ఎవరు మొదటగా ఎవరు అర్థం చేసుకోగలిగారు ఆ శాసనాలని? ఇంగ్లీష్ లో డిసైఫర్ అంటామండి. అంటే దాన్ని ఎవరైతే ఫస్ట్ అర్థం చేసుకున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అశోక శాసనాలను అర్థం చేసుకున్న వ్యక్తి పేరు జేమ్స్ ప్రిన్సెప్ అండి. ఇక్కడ ఎస్ అని ఇవ్వచ్చు, కొన్ని బుక్స్ లో సి అని ఇస్తాడు. జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను అశోకుడి యొక్క శాసనాలని మొదటగా అర్థం చేసుకోగలిగాడు అనమాట. నెక్స్ట్, ఏ రాజు నాగనంద అని సంస్కృత భాషలో ఒక నాటకాన్ని రాశాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. నాగనంద అనమాట. దీని ఆన్సర్ ఏంటంటే అండి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు సంస్కృత భాషలో నాగనంద అనే నాటకాన్ని రచిస్తాడండి. మనకి ఏన్షియంట్ హిస్టరీలో చూసుకుంటే చాలా వరకు ఆథర్ ఈ సంస్కృత గ్రంథాలు ఎవరైనా రచించారు వాళ్ళది కల్చర్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందండి మనకి ఏన్షియంట్ హిస్టరీలో. సో ఇవన్నీ రిపీటెడ్ గా చదివితే గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి తెలిసిన బిట్ వస్తే మీరు ఇమీడియట్ గా పెట్టేయచ్చు అనమాట ఆప్షన్. అందుకనే ఈ వీడియోస్ చూడండి, మనకి డైలీ కవర్ అవుతున్నాయి బిట్స్. సో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్స్ లో అడిగే స్కోప్ ఉన్నాయండి బిట్స్ అన్నిటికీ. చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటాము మనం ఇవన్నీ డైలీ ఫాలో అవ్వగలుగుతాయి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ రాజు సంస్కృత భాషలో నాగనంద అనే నాటకాన్ని రాశాడు అంటే హర్షవర్ధనుడు అనమాట. నెక్స్ట్,
శాకా యుగాన్ని, శాకా ఎరాని ఎవరు ప్రారంభించారు, ఎప్పటి నుంచి ప్రారంభించారు అని అడుగుతున్నాడు. సో కుషాన్కి చెందిన రాజు కనిష్క రాజు. కనిష్క రాజు 78 ఏడి, 78 ఆఫ్టర్ క్రైస్ట్ అనమాట. ఆ ఇయర్ నుంచి శాకా ఎరాని మొదలు పెట్టాడనమాట. అంటే బేసికలీ ఏమైందంటే మనకి శాకాస్ అనే ఒక రాజవంశం వాళ్ళు పరిపాలిస్తుంటారు, కుషాన్లు ఉంటారు. కుషాన్కి చెందిన రాజు అయిన కనిష్క వీళ్ళ దగ్గరికి వెళ్ళి శాకాస్ని ఓడగొట్టడం జరుగుతుంది. శాకాస్ని డిఫీట్ చేశాడు కాబట్టి 78 ఏడీలో జరుగుద్ది అది బ్యాటిల్. అందుకని చెప్పి శాకాస్ని డిఫీట్ చేశాడు కాబట్టి అప్పుడు శాకా ఎరా అంటాం దాన్ని, శాకా ఎరా అని. అది ఎప్పుడు అంటే 78 ఏడీ. కనిష్క 78 ఏడీలో శాకా ఎరాని ప్రారంభిస్తాడు. నెక్స్ట్ హ్యూయన్ సాంగ్. ఇది మనం రిపీటెడ్గా హిస్టరీలో గ్రంథాల్లో చూస్తుంటాం ఈ పేరు, హ్యూయన్ సాంగ్. ఇతను భారతదేశానికి విచ్చేస్తాడు. ఇతను చైనా నుంచి వస్తాడు. సో ఇతను రావడానికి గల ఉద్దేశం ఏంటి? క్వశ్చన్స్ చూడండి ఎంత డైనమిక్గా ఉన్నాయో. హ్యూయన్ సాంగ్ వచ్చాడు అని మనం చదువుతాం, అయితే హ్యూయన్ సాంగ్ మన భారతదేశానికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అసలు హ్యూయన్ సాంగ్ యొక్క భారత పర్యటన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. బౌద్ధ మతంతో అనుసంధానం నించబడిన పవిత్ర స్థలాలను సందర్శించడం కోసం వచ్చాడు అనమాట. అంటే టు విజిట్ ది హోలీ ప్లేసెస్ కనెక్టెడ్ విత్ బుద్ధిజం. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ శంకరాచార్య రోట్ కామెంటరీ 9th century AD. ఇందాక నేను మీకు చెప్పాను కదండి షడ్ దర్శనాలు ఎన్నని చెప్పాను, 6 అని చెప్పాను. 6 ఏంటో ఒక వరుసగా చూసాం మనము. అయితే అందులో ఒకటి ఉత్తర మీమాంసం అనేది మనకు ఉంది కదా. ఆ ఉత్తర మీమాంసానికి దీనిపైన ఆది శంకరాచార్యులు గారు కామెంటరీ రాస్తారనమాట. కామెంటరీ అంటే భాష్యం అనేది రాస్తారు. సో ఆది శంకరాచార్యులు గారు 9th century ADలో దేనిపైన, ఏ తత్వాన్ని పైన, తత్వ వ్యవస్థ పైన భాష్యాన్ని రచిస్తారు, కామెంటరీ రచించారు అంటే ఉత్తర మీమాంస. గుర్తుపెట్టుకోండి. Which one of the following was an important port of the eastern coast during Gupta period? మనకి భారతదేశం ఇట్లా ఉంది అనుకుంటే గుప్తుల కాలంలో ఇది ఈస్టర్న్ కోస్ట్ లో ముఖ్యమైన రేవు పట్టణం ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. గుప్తులు జనరల్ గా ఈ రీజియన్ లో ఉండేవారండి అప్పట్లో. ఇక్కడ కల్కట్టా దగ్గరలో, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వెస్ట్ బెంగాల్లో మనకు అప్పట్లో తామ్రలిప్తి అనే ఒక రేవు పట్టణం ఉండేది. ఇది గుప్తులకి చాలా ఇంపార్టెంట్, ప్రముఖమైన వాణిజ్య రేవు పట్టణం అండి. సో తామ్రలిప్తి అనేది గుప్త కాలంలో తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవు అండి. మోస్ట్ ఆఫ్ ద చోళ టెంపుల్స్ వర్ డెడికేటెడ్ టు. చోళాస్ అనే వాళ్ళు ప్రముఖంగా శైవ భక్తులండి వీళ్ళు. సో లార్డ్ శివాకి ఎక్కువ భాగం దేవాలయాలు వాళ్ళు అంకితం చేశారు. చోళ దేవాలయాలలో ఎక్కువ భాగం ఎవరికి అంకితం చేయబడ్డాయి అంటే శివుడికి. Which of the following Gupta emperors is represented by his coins as playing the వీణా అనమాట, ఆర్ ఫ్లూట్ అండి. ఇది ఫ్లూట్ ఆర్ వీణా. ఇక్కడ మీరు చూసినట్లయితే వీణాని వాయిస్తున్నట్టు ఉంది, ఇక్కడ ఫ్లూట్ ని ఇక్కడ వాయిస్తున్నట్టు ఉంది. ఇది ఒక గుప్తా రాజు అనమాట, గుప్తా వంశానికి చెందిన రాజు. ఇతను ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇతను నన్ అదర్ దాన్ సముద్రగుప్త అనమాట. ఇతను ఒక గ్రేట్ వారియర్ అనమాట, గొప్ప రాజు. అదేవిధంగా కల్చర్ కూడా చాలా డెవలప్ చేశాడు. సో కింద వారిలో గుప్తా చక్రవర్తుల్లో అతని నాణ్యాలను వీణ లేదా ఫ్లూట్ ఆడుతున్నట్లు సూచిస్తారు. ఎవరు అంటే సముద్రగుప్త. తక్సిలా యూనివర్సిటీ వాస్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ 2 rivers? చూడండి ఇది మనకి ప్రెసెంట్ డే చూస్తే దాని యొక్క పురావస్తు అంటే ఆర్కియలాజికల్ రిమైన్స్ ఈ విధంగా ఉంది. ఇదే తక్సిలా యూనివర్సిటీ అనమాట. అయితే తక్సిలా యూనివర్సిటీ దేని మధ్యలో ఉంది అంటే 2 నదుల మధ్యలో జనరల్ గా ఇది నిర్మించారండి. అది దేనికి అంటే మనకి జనరల్ గా కొన్ని బుక్స్ లో ఏమనిస్తాడు అంటే ఇండస్, హైడాస్పస్ నదుల మధ్యలో తక్సిలా యూనివర్సిటీ ఉంది అని ఇస్తాడు. సో ఒకవేళ మీకు ఆప్షన్స్ అనేది డైరెక్ట్ గా ఇండస్ అండ్ హైడాస్పస్ నదులు అని ఇస్తే అది పెట్టేయచ్చు. కానీ కొన్ని ఎగ్జామ్స్ లో ట్విస్ట్ చేయడానికి మారుస్తున్నాడు. ఈ హైడాస్పస్ అంటే ఏంటో చాలా మందికి తెలిస్తే ఓకే, కానీ యాక్చువల్గా ఇది ఏంటి అంటే హైడాస్పస్ అంటే మనకి గ్రీక్ వాళ్ళు మన నదుల్ని వాళ్ళ ఓన్ నేమ్స్తో అప్పట్లో పిలిచేవారు. సో జేలం నది, మన ప్రెసెంట్ డే జేలం నదిని అప్పట్లో హైడాస్పస్ రివర్ అని పిలిచేవారు. సో జీలం అన్న హైడాస్పస్ అన్న ఒకటి. దీంట్లో బిట్ ఇట్లా కూడా అడగచ్చు, ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ జీలం రివర్ వాస్ అంటే హైడాస్పస్.
హైడాస్పస్ ఇండస్ మధ్యలో ఉంది తక్సిరా యూనివర్సిటీ. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఇండస్ అండ్ జీలం అనమాట. ఇండస్ అండ్ జీలం ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ది గోమటేశ్వర స్టాట్యూ ఎట్ శ్రావణ బెలుగుల? మన కర్ణాటకలో శ్రావణ బెలుగులలో బాహుబలి స్టాట్యూ అంటాం, లేకపోతే గోమటేశ్వర స్టాట్యూ అంటాం. ఇది చాలా పెద్ద స్టాట్యూ అండి. ఈ స్టాట్యూని ఎవరు కట్టారు అంటే ఇది కూడా ఫేమస్ బిట్ అనమాట, ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. చాముండరాయ అనే ఒక వ్యక్తి శ్రావణ బెలుగుల వద్ద గోమటేశ్వర విగ్రహాన్ని నిర్మిస్తారు. ఇది మోనోలిథిక్ స్టాట్యూ, అంటే ఒక సింగిల్ రాయి నుంచి, ఒకటే రాతి నుంచి ఇది నిర్మించడం అనేది జరిగింది. ఇది 60 feet హైట్ అండి, చాలా హైట్ అనమాట, 60 feet హైట్. ఇది అరౌండ్ 10th century ADలో కట్టడం జరిగింది, అంటే అరౌండ్ సమ్ 1000 AD ఆ టైంలో నిర్మించడం జరిగింది. సో చాముండరాయ అనే నేమ్ గుర్తుపెట్టుకోండి శ్రావణ బెలుగులకి, గోమటేశ్వర స్టాట్యూకి. ధోలవీర is situated at the bank of river. ధోలవీర అనేది సింధు నాగరికతలో, సింధు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక పట్టణం అండి ధోలవీర. ఇది ఏ నది ఒడ్డున ఈ నగరం ఉంది అంటే మనకి సింధు నాగరికతలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ముఖ్యమైన పట్టణాలన్నీ ఏదో ఒక నది ఒడ్డున మనకి వాళ్ళు నిర్మించడం జరిగింది. రివర్ వ్యాలీ సివిలైజేషన్స్ అంటాం, అందుకనే వాటిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని, నదిని బేస్ చేసుకొని అవి డెవలప్ జరగడం జరిగింది. అయితే లూనీ రివర్ యొక్క ఒడ్డు మీద ధోలవీర అనే నగరం లొకేట్ అయి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి లూనీ అండి. ఇక్కడ చూడొచ్చు మనకి వెస్ట్ కోస్ట్ లో గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని ఈ లూనీ రివర్ ఫ్లో అవుతుంది, దాని ఒడ్డులో మనకి ధోలవీర అనేది ఉందన్నమాట. గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి, ధోలవీర లూనీ రివర్. హూ రోట్ పంచతంత్ర? పంచతంత్ర అనేది మనం చిన్నప్పుడు చాలా సార్లు విన్నాం కూడా దీని గురించి. సో దీన్ని యొక్క రచయిత ఎవరు అంటే మనకి విష్ణు శర్మ అని అన్డౌటెడ్లీ చెప్పేసేయాలండి, విష్ణు శర్మ పంచతంత్ర. నెక్స్ట్, ఈ లోతల్ అనేది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన ఒక రేవు పట్టణం అండి, ఓడరేవు లోతల్ అనేది. ఈ లోతల్ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ ఫర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. అయితే సింధు నాగరికతకు చెందిన లోతల్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో రైట్ ఏది రాంగ్ ఏది మనం చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ ఈ పాయింట్ చదివామన్నమాట, ఏంటి, సింధు నాగరికతకు చెందిన ఇది ఒక ఓడరేవు పట్టణం అని. సో ఇది వెరీ మచ్ ట్రూ. సెకండ్, ఇట్ వాస్ ఎక్స్కవేటెడ్ బై ఎస్ఆర్ రావు. ఇది రైట్ అండి. యాక్చువల్గా 1957లో ఈ ఎస్ఆర్ రావు అనే అతను హిస్టారియన్ మరియు ఆర్కియాలజిస్ట్ అనమాట, పురాతత్వ శాస్త్రవేత్త. ఇతను దీని యొక్క పురావస్తు పనులన్నీ ఇతను ఆధ్వర్యంలోనే జరిగాయి, ఎస్ఆర్ రావు. సో ఇది కూడా రైట్ అనమాట. కరెంట్లీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద పాకిస్తాన్ అనేది మాత్రం కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇది ప్రెసెంట్ డే గుజరాత్ స్టేట్ లో ఉందన్నమాట లోతల్ అనే సిటీ. సో ఇది రాంగ్, కాబట్టి 1 and 2 అనే ఆప్షన్ ఉంటే అది టిక్ పెట్టేస్తాము, మనకి అది రైట్ ఆప్షన్. శాతవాహన డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? ఈ స్థాపకుడు అండి, ఫౌండర్. కొన్ని ముఖ్యమైన రాజ్యాలకి ఫౌండర్ అనే బిట్స్ అడగడం జరుగుతుంటుంది, లేకపోతే లాస్ట్ కింగ్ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారండి. మౌర్యాస్ లో లాస్ట్ కింగ్ ఎవరు? ఇందాక నేను మీకు చెప్పాను, ఏమన్నాను, బృహద్రథుడు అట్లాగా. సో ఫౌండర్, లాస్ట్ కింగ్ అనేది మనము జనరల్ గా గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనకు చెందిన ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నాడు. శాతవాహనకు చెందిన ఫౌండర్ పేరు శ్రీముఖుడు అండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన డైనాసిటీ యొక్క లాస్ట్ కింగ్ ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పులమావి 4 అంటాం అనమాట. కొన్ని బుక్స్ లోనే పులమావి 3 అని కూడా ఉంటుంది. ఏదో ఒకటే ఆప్షన్ ఇస్తాడు, ఏది ఇస్తే 3 ఇస్తే 3 అని పెడతాం, 4 ఇస్తే 4 అని పెడతాం, 2 అయితే ఇవ్వడండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కింగ్ ఫౌండర్ వచ్చేసరికి సిముఖ అండి. ఇక్కడ మీకు ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, ఇక్కడ కొంతవరకే ఇచ్చాడండి లిస్ట్. యాక్చువల్గా ఇంకా దీని తర్వాత చాలా మంది రాజులు కొంతమంది పరిపాలిస్తారు, తర్వాత పులమావి అనే అతను వస్తాడు. దీని తర్వాత పులమావి తర్వాత యాక్చువల్లీ ఇక్ష్వాకు రాజు శాంతమూరుడు ఇతన్ని డిఫీట్ చేసి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. అది ఇక్కడ లేదు, బట్ ఫౌండర్ కోసం ఇక్కడ ఈ చార్ట్ పనికి వస్తుందండి మనకి. సిముఖ ఆర్ శ్రీముఖ అని కూడా అంటాము ఇతన్ని. ఇతను శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇందులో ఫేమస్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ గుప్తా ఏజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ గుప్తుల కాలం గురించి మాట్లాడుతున్నాడు.
గుప్తా కాలం చెంది ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్. అందులో రైట్ ఏంటి అంటున్నాడు. మనకి గుప్తా ఈ లాస్ట్ ఇక్కడ మెసిడోనియన్ ఇన్వేషన్ అండి, మెసిడోనియన్ ఇన్వేషన్. ఇక్కడ ఒకవేళ కనిపించకపోతే ఇదండి దాని మీనింగ్, డి ఆప్షన్ అది, మాసిడోనియన్ దండయాత్ర. ఇందులో రైట్ ఏదో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ది చైనీస్ యాత్రికుడు హ్యూయన్ సాంగ్ సందర్శన, అంటే విజిట్ ఆఫ్ చైనీస్ పిల్గ్రమ్ హ్యూయన్ సాంగ్. ఇది రైటా రాంగా అంటే యాక్చువల్లీ హ్యూయన్ సాంగ్ అనే వ్యక్తి మనకి హర్ష టైంలో అనేది రావడం జరుగుతుందండి ఇండియాకి. హర్ష ఏ వంశానికి చెందిన రాజు? పుష్యభూతి డైనాసిటీకి చెందిన రాజు. గుప్తా రాజు కాదు హర్ష, పుష్యభూతి డైనాసిటీకి చెందిన రాజు హర్ష. ఇతని సమయం టైంలో హ్యూయన్ సాంగ్ అనే వ్యక్తి భారతదేశానికి సందర్శించడం జరుగుతుంది. కావున మొదటి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి గుప్తుల కాలం చెందినది రైట్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఆస్ట్రానమీ బై ఆర్యభట్ట. ఎస్, ఆర్యభట్ట అనే ఒక గొప్ప శాస్త్రవేత్త గుప్తుల కాలంలో నివసించేవాడు. సో ఆర్యభట్ట అనేది గుప్తుల కాలం చెందింది అంటే ఎస్, ఇట్ ఈస్ రైట్. థర్డ్ ఏమంటున్నాడు అంటే సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు పోయట్రీ అండ్ లిటరేచర్ బై బాణభట్ట, అంటే బాణభట్ట కవిత్వం మరియు సాహిత్యానికి గణనీయమైన సహకారం గుప్తులు అందించారు అంటే ఇది అగైన్ రాంగ్. మనకి బాణుడు, బాణ ఆర్ బాణభట్ట అంటే ఇమీడియట్ గా గుర్తు రావాల్సిన పేరు హర్ష అండి. హర్ష యొక్క ఆస్థానంలో ఉండేవాడు బాణుడు. బాణుడు ఇన్ఫాక్ట్ హర్ష చరిత్ర అనే బుక్ రాస్తాడు. హర్ష చరిత్ర బుక్ చాలా పాపులర్ బుక్ అండి ఇది, హర్ష చరిత్ర బై బాణ అనేది. సో బాణ ఎవరి కాలం? హర్షకాలం, నాట్ గుప్త కాలం. సో ఇది రైటా అంటే నాట్ రైట్, రాంగ్. మెసిడోనియన్ ఇన్వెన్షన్, మెసిడోనియా అంటే అప్పట్లో గ్రీక్ అండి. గ్రీక్ అంటే ఆల్మోస్ట్ మెసిడోనియన్ దండయాత్ర అంటే అలెగ్జాండర్ దండయాత్ర. ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి కాలంలో జరిగింది అంటే మనం ఆల్రెడీ చూసామన్నమాట. మౌర్యుల కాలంలో జనరల్ గా ఇది జరుగుతుంది. అంటే మగధ నందరాజు అయిన ధనానంద టైంలో మెసిడోనియా రాజు, గ్రీక్ రాజు అయిన అలెగ్జాండర్ రావడం జరుగుతుంది. సో ఇది గుప్తులకు చెందింది కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆర్యభట్ట అనే ఆప్షన్ బి అనమాట ఆన్సర్ దీనికి. ఐడల్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ బ్రాంజ్ తో చేయబడిందండి, కాంస్యంతో. నాట్యకత్తె అంటాం అన్నమాట తెలుగులో. ఇది మనకి సింధు నాగరికతకు సంబంధించింది, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించింది. ఇది మనకి ఎక్కడ దొరికింది అనే బిట్ కూడా అప్పుడప్పుడు అడుగుతాడు. ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది ఏ సివిలైజేషన్ కి చెందింది, ఏ నాగరికతకు చెందింది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందింది అని మనం చెప్పేస్తాం. ఈ స్టాచ్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ బ్రాంజ్ అంటే కాంస్యంతో చేయబడిన నాట్యకత్తె యొక్క బొమ్మ మనకి సింధు నాగరికతకు చెందింది అనేది మనకు తెలుసు. అయితే అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఇంకా కొంచెం డెప్త్ వెళ్తే ఇది ఏ సింధు నాగరికతకు చెందిన నగరంలో మనకి ఇది దొరికింది, లభించింది అనే అప్పుడప్పుడు అడుగుతుంటాడు అనమాట. అట్లా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి దీని ఆన్సర్ మొహెంజదారో. మొహెంజదారో నగరంలో మనకి ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ అనేది లభించింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ది అండర్ మెన్షన్డ్ పల్లవ కింగ్స్? నేను మీకు చెప్పాను కొన్ని కింగ్స్ రాజుల గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంటుంది. అందులో ఫౌండర్ ఎవరు, లాస్ట్ కింగ్ ఎవరు, లేకపోతే అప్పుడప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చండి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే వరుస క్రమంలో వాళ్ళ పేర్లని పెట్టండి అని. కాబట్టి మనకి బ్రీఫ్ ఐడియా ఆఫ్ ద కింగ్స్ మనకి తెలిసి ఉండాలండి. ఇంపార్టెంట్ డైనాస్టిక్స్ చెందింది అట్లీస్ట్. సో పల్లవ అనేది ఇంపార్టెంట్ డైనాసిటీ. మీకు ఇక్కడ పల్లవ అనేది అరౌండ్ 600 AD ఆ టైంలో మనకి ఈ రీజియన్ ని పరిపాలించేవారు. ముఖ్యంగా తమిళనాడు ఆ రీజియన్ అంటే కొంతవరకు కర్ణాటక రీజియన్ ని. ఈ పల్లవ యొక్క రూలర్స్ పేర్లు నేను మీకు ఇచ్చాను. సో హోల్ లిస్ట్ ఇందులో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అండి, క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అని అడుగుతున్నాడు. సో ఈ ఫస్ట్ ఇక్కడ వీళ్ళ నలుగురు యొక్క పెద్దగా డీటెయిల్స్ లేవు మనకి, అంటే వాళ్ళ గురించి పెద్దగా తెలియదు హిస్టారికల్గా చూసుకుంటే. అందుకనే ముఖ్యంగా మనకి తెలిసింది మహేంద్రవర్మన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత నరసింహవర్మన్, మళ్ళీ రిపీట్ అవుతుంది మహేంద్రవర్మన్ 2, అట్లాగే ఇవి ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే
ఇట్లాంటి బిట్ మీరు కష్టం అని చెప్పి వదిలేయకండి, కొంచెం ఆలోచించండి. ఇది ఈజీగా పెట్టేయచ్చు. ఎట్లాగో నేను చెప్తాను చూడండి. ఇందులో నాకు ఏం తెలియదు, కానీ ఒక్క మహేంద్రవర్మన్ అనేది జనరల్గా మొదటగా పల్లవరాజుల్లో కొంచెం మొదటి వాడు అని ఒక్కటి బిట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. అయితే ఇదే ఇన్ఫర్మేషన్తో నేను అక్కడ బిట్ అటెంప్ట్ చేసేయగలుగుతాను. చూడండి ఎట్లా, ఇది ఒక్కటి తెలుసు నాకు. సో మహేంద్రవర్మన్ ఫస్ట్, నందివర్మన్ 2, నరసింహవర్మన్ 1, సింహ విష్ణు. నాకు తెలుసు మహేంద్రవర్మన్ 1 అనే అతను మొదటగా జనరల్గా పల్లవరాజ్యంలో కొంచెం మొదట్లో ఉంటాడు. సో ఇతను ఫస్ట్ ఎంపరర్. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ఏంటండి 2 అనమాట. అయితే ఇక్కడ నేను మొదటి 2 ఏది ఉంది అంటే ఒకటే ఉంది. చాలా వరకు బిట్స్ ఆప్షన్స్ ఇట్లాగే ఇస్తాడు అనమాట కష్టమైన క్వశ్చన్స్కి. ఇది కష్టమైన క్వశ్చన్ కింద వస్తుంది. అయితే నాకు మహేంద్రవర్మన్ 1 అనే అతని గురించి తెలుసు, జనరల్గా మొదట్లో ఉంటాడని. అందుకని చెప్పి ఇది ఆన్సర్ పెట్టేస్తాను. నేను బిట్ని చేసేసాను. అందుకని కొంచెం కష్టంగా అనిపించిన ఆలోచించండి, మనకు టైం ఉంటుంది, ఆలోచిస్తే మనము చాలా వరకు పెట్టగలుగుతాం. ఇక్కడ తెలియకపోయినా చూడండి, మనం పెట్టగలిగాం బిట్. సో ఫస్ట్ వచ్చేసరికి మహేంద్రవర్మన్ 2, తర్వాత నరసింహవర్మన్ 1, అంతే కదండి ఆర్డర్లో. తర్వాత చూస్తే 1 నందివర్మన్ 2, తర్వాత ఇగోండి ఇక్కడ నందివర్మన్ 2, దాని తర్వాత సింహ విష్ణు. సింహ విష్ణు అనేది మనకి యాక్చువల్గా ఇట్లా సింహ విష్ణు దీనికన్నా ముందు ఉందండి. సో ఆప్షన్స్ ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఏమవుతుంది అంటే ఇక్కడ 2, 3, 4, 1 అనేది మనకు ఆప్షన్ రావాలి. ఇక్కడ 2, 3, 4, 1, బట్ 4, 1 కూడా కాదండి. ఇక్కడ యాక్చువల్గా మనకు చూసుకుంటే సింహ విష్ణు అనేది మనకి జనరల్గా మహేంద్రవర్మన్ కన్నా ముందు ఉంది కాబట్టి జనరల్గా సింహ విష్ణు అనేది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత మహేంద్రవర్మన్ అనేది వస్తుంది సెకండ్ ఆప్షన్. దాని తర్వాత మనకి నరసింహవర్మన్ అనేది వస్తుంది, తర్వాత నందివర్మన్ అండి. 4, 2, 3, 1. 4, 2, 3, 1 అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. సో ఇదన్నమాట ఆప్షన్. సరే 2 వస్తుందండి ఆప్షన్ మనకి. సో ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా తెలుసుకోవడం, కొంచెం తెలుసుకుంటే ఇంపార్టెంట్. లెక్క ఓన్లీ మహేంద్రవర్మన్తోనే స్టార్ట్ చేయకుండా ఇక్కడ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ అడగడం బిట్లో చూశారు సింహ విష్ణు అని ఇచ్చాడు. సో జనరల్గా వీళ్ళ గురించి కూడా తెలుసుకోండి. ఇట్లాంటి బిట్లో మనకి జనరల్గా ఒక్కటి తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సింహ విష్ణు స్టార్టింగ్ అని తెలిసినా మీరు ఇక్కడ చూసుకుంటే 4 ఫస్ట్ కాబట్టి పెట్టేయగలుగుతారండి. కాబట్టి రాజుల గురించి వచ్చేసరికి కొంత మనకి ఐడియా ఉంటే మనం ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతాం. సో దీని ఆన్సర్ వచ్చేసరికి సింహ విష్ణు, తర్వాత మహేంద్రవర్మన్ 1, నరసింహవర్మన్ 1, నందివర్మన్ 2. In which of the following places Vardhaman attained the state of enlightenment? అంటే ఈ క్రింద వాటిలో ఎక్కడ వర్ధమాన జ్ఞానోదయం పొందాడు? నేను మీకు ముందు చెప్పానండి ఒక డే 3లో అనుకుంటా, ఏమని అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, ఆది శంకరాచార్య, ఇటువంటి గొప్ప వాళ్ళ గురించి జనరల్గా మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి జీకే పరంగా, అవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని. అందులో వర్ధమాన మహావీరుడికి చెందింది మనమంతా ఆ రోజు చూసాము. ఎక్కడ జన్మించారు, ఎక్కడ కైవల్యాన్ని పొందారు అంటే ఎన్లైటన్మెంట్, ఎక్కడ చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ పేరేంటి, వైఫ్ పేరేంటి, ఇట్లాంటివన్నీ ఫ్యాక్ట్స్ అనమాట జీకే. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం ఎక్కడ పొందాడు అని అడుగుతున్నాడు. ఆ రోజు మీకు నేను చెప్పాను మొత్తం ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఆ రోజు మొత్తం మనం చదివామండి. సో మొత్తం మనకి జైనంలో 24 తీర్థంకరులు ఉంటారు. అందులో ఆఖరి తీర్థంకరుడి పేరు వర్ధమాన మహావీరుడు. ఇతను ఎక్కడ జన్మించారు అంటే వైశాలి దగ్గర కుంద గ్రామం దగ్గర. ఇతను క్షత్రియ వంశానికి చెందినతను. ఫాదర్ పేరు సిద్ధార్థ, మదర్ పేరు త్రిశాల, వైఫ్ పేరు యశోద, డాటర్ పేరు అనుజ ఆర్ ప్రియదర్శన. ఇతనికి 30 సంవత్సరాలు అంటే వర్ధమానుడు 30వ ఏట వర్ధమానుడు ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. 13 సంవత్సరాలు అతను దీర్ఘ ధ్యానం చేసిన తర్వాత అతను కైవల్యాన్ని పొందుతాడు. ఎప్పుడు అంటే అతనికి 42 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎక్కడ అంటే జింబిక గ్రామం. ఇదే బిట్ అనమాట ఈరోజు ఇప్పుడు అడిగింది. జింబిక గ్రామం దగ్గర కైవల్యాన్ని పొందుతాడు. అప్పటి నుంచి మహావీర, లేకపోతే జీనా, జితేంద్రియ, నిగ్రాంత, కైవల్యాన్ని పొందాడు కాబట్టి కేవలిన్, ఇట్లా పిలుస్తారు అనమాట అతన్ని. ఇతను దాదాపుగా 30 సంవత్సరాలు తను నేర్చుకున్న జ్ఞానాన్ని బోధించాడు. 72 సంవత్సరాలు అతనికి వచ్చిన దగ్గర రాజగృహ దగ్గర పావా అనే గ్రామం దగ్గర ఇతను మరణించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, జింబిక గ్రామం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇక్కడ చూస్తే కవులు వారి యొక్క వర్క్స్ మీద అడిగాడు క్వశ్చన్.
ఏన్షియంట్ హిస్టరీలో మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, ఇవి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమై ఉంటుంది అని. సో మనం ఆల్రెడీ ఇందులో కొన్ని చూసాం. ఏంటి? కాళిదాస కుమార సంభవం చూసాం కదండి. కాళిదాస వర్క్స్ అని కొన్ని లిస్ట్ ఇచ్చిన అందులో కుమార సంభవం ఉంది కదా. కుమార సంభవం కాళిదాస. శూద్రక మృచ్చకటిక ఇది కూడా మనం ముందు ఒక బిట్ చేసాము. మృచ్చకటిక అనే ఒక సంస్కృతంలో ఉంటుంది ఇది. దీనికి శూద్రక రచించారు అని. బృహత్ సంహిత వరహమిహిర రచిస్తాడండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. వరహమిహిర బృహత్ సంహిత రచిస్తాడు. కౌముది మహోత్సవ విశాఖ దత్త నో అండి, ఇది రాంగ్. ఎందుకు అంటే కౌముది మహోత్సవ అనే గ్రంథాన్ని ఒక కవయిత్రి రచిస్తుందండి. ఆమె పేరు వజ్జిక. వజ్జిక అనే కవయిత్రి కౌముది మహోత్సవాన్ని రచిస్తుంది. సో విశాఖ దత్త అనేది రాంగ్ అండి. సో ఆన్సర్ ఏది కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఆన్సర్ 4th ఆప్షన్. ఇది మనం ఆల్రెడీ చూసామండి. ఏ మహాజానపదానికి చంపా రాజధాని అని అడగడం జరిగింది. ఆల్రెడీ మనం ముందు ఒక 2 days బ్యాక్ చూసామనుకుంటా. సో జనరల్గా మనకి ఏంటి అంటే మహాజానపదాస్ ఇక్కడ చూడండి, ఇవి మహాజానపదాలు అనమాట. ఇండియాలో చూసుకుంటే కంబోజా, గంధర ఇవన్నీ 16 ఉంటాయి. ముఖ్యంగా మహాజానపదాస్ 600 BC to 300 BC ఆ టైం పీరియడ్లో మనకి ఇవన్నీ స్ప్రెడ్ అయి ఉన్నాయి. అస్మాక క్యాపిటల్ ఏంటి? ప్రతిస్థాన. అట్లాగా అవంతికి ఏమని నేను ఆ రోజు చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అని. ఒకసారి గ్రూప్స్లో అడిగాడు అని కూడా చెప్పాను. అవంతికి ఏంటండి? మాయిష్మతి అంటాం అనమాట అవంతికి. సో ఇక్కడ మనకి అంగా ఉంది కదండి మహాజానపదం, దీనికి క్యాపిటల్ చంపా అనమాట. చంపా, అంగా, ఇట్లాగా ఇవేనండి మహాజానపదాస్ 16 ఉంటాయి. వాటి క్యాపిటల్స్ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మనకి బెటర్ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సో చంపా అంటే అంగా. నెక్స్ట్, which one of the following pairs does not belong to the same category? ఇవన్నీ కొంచెం ట్విస్ట్ చేసి, అంటే స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ ఎంత ఉంది సబ్జెక్ట్ పైన టెస్ట్ చేయాలి అంటే జనరల్గా ఇట్లాంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇస్తాడండి. ఇవి మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, ఒక స్పష్టత ఉంటే, అవగాహన ఉంటే సబ్జెక్ట్ పైన మీరు ఈజీగానే చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే మీకు జనరల్గా ఏం డౌట్ వస్తుందండి? మౌర్యాస్ బృహద్రథ, మౌర్యాస్కి బృహద్రథకి రిలేషన్ ఏంటి అని ఆలోచించండి ఒకసారి. మనం ఆల్రెడీ ఈ ఫ్యాక్ట్ చదివాం. ఈ పాయింట్ ఏమని? మౌర్యాస్లో ఆఖరి రాజు పేరు బృహద్రథ. ఇది అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడగవచ్చు. ఇది సో గుర్తు పెట్టుకుంటే బెటర్ అని మనం అప్పుడు అనుకున్నాం. కాబట్టి మౌర్యాస్ యొక్క ఆఖరి రాజు పేరు బృహద్రథ అనమాట. అంటే ఒక ఆఖరి రాజుల గురించి చెప్తున్నట్టున్నాడు అని ఒక ఐడియా వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వా చూద్దామండి. కన్వా అనేది ఒక వంశం ఉంటుందన్నమాట. కన్వ వంశం అంటాం. ఈ కన్వ వంశం యొక్క చివరి రాజు పేరు కూడా సుసరా. అందుకని నేను అన్నానండి, ప్రతి వంశంలో రాజుల పేర్లు అంటే వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కాకపోతే అట్లీస్ట్ వాళ్ళ పేర్లు ఒక ఆర్డర్లో అట్లీస్ట్ ఏంటంటే మొదటి రాజు స్థాపకుడు, చివరి రాజు ఎవరు, అందులో గొప్ప రాజు ఒకలో ఇద్దరు ఉంటారు, వాళ్ళ పేర్లు అట్లీస్ట్ తెలుసుకోవాలండి. ఆర్డర్లో అందరి పేర్లు తెలియకపోయినా లాస్ట్ పేరు తెలియడం వల్ల ఇక్కడ మనకి ఏంటి అర్థమవుతుంది? కన్వా వంశంలో చాలా మంది రాజులు ఉంటారు, అందులో లాస్ట్ రాజు పేరు సుసరామన్ అనమాట. సో ఇక్కడ కూడా ఆఖరి రాజు పేరు ఇచ్చాడు. సుంగాకి చెందిన ఆఖరి రాజు పేరు కూడా దేవభూతి అండి. కాబట్టి ఇక్కడ జనరల్గా ఏమి ఇస్తున్నాడు అంటే మనకి ఒక రాజ్యము దాని యొక్క చివరి రాజుల పేర్లు ఇస్తున్నాడు. అయితే శాతవాహనాస్ కింద ఏమి ఇచ్చాడు? సిముఖ అని ఇచ్చాడు. సిముఖ ఎవరు? ఆఖరి రాజు కాదు, స్థాపకుడు అనమాట. అందుకనే ఇక్కడ ఈ 4 ఆడ్ వన్ అవుట్ ఏది అంటే, లేకపోతే ఈ 4 ఒక 4 ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాయి, ఒకటి ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు ఏది అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. సేమ్ కేటగిరీ కానిది ఏది అంటే శాతవాహనాస్ అయిన సిముఖ. ఎందుకంటే మిగతా 3 అన్ని రాజ్యము ఆఖరి రాజుల గురించి చెప్తుంది, వేరస్ ఇక్కడ బి బిట్లో మాత్రం తన ఫౌండర్ గురించి చెప్పింది శాతవాహనాస్. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేమస్ రూలర్ ఇస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్? ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలండి. శాసనాల పితామహుడు అని ఏ రాజుని మనము వర్ణిస్తాము అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ మనకి కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ బాగా ఎక్కువగా విస్తారంగా రిలీజ్ చేసిన రాజు సముద్రగుప్తుడు అండి. ఆల్రెడీ మనం చూసాం కొన్ని కాయిన్స్, ఇది వీణ వాయిస్తున్నట్టు, ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఆ ముద్రలో మనము సముద్రగుప్తుడి యొక్క కాయిన్స్ చూసాము. ప్లస్ సముద్రగుప్త యొక్క ఫేమస్ ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. ఏంటి అది?
గుర్తుపెట్టుకోవాలండి మీరు, ఇది చాలా ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అనమాట సముద్రగుప్తుడు. అది లో అలహాబాద్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటాం, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటాము. ఎవరిస్తారండి ఇది? ఈ సముద్రగుప్తుడి యొక్క సేనాని అయిన హరిసేన ఇస్తాడనమాట. హరిసేన ఇస్తాడు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరి గురించి ఇస్తాడు అంటే సముద్రగుప్త గురించి ఇందులో రాస్తాడు. ఇందులో ఒక దగ్గర ఏమని రాస్తాడంటే సముద్రగుప్తుడు గొప్ప యోధుడు, ఈస్ ఎ గ్రేట్ వారియర్, ఇతను 100 battles ని గెలిచాడు అన్నట్టు ఇస్తాడనమాట ఇందులోనే. సో సముద్రగుప్తుడిని జనరల్ గా శాసనాలకి కాయిన్స్ కి ఎక్కువ అయిన పేరు మీద వచ్చాయి. అందుకనే మనం ఫాదర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాల పితామహుడుగా ఎవరిని వర్ణిస్తామంటే సముద్రగుప్తుని వర్ణిస్తాము. సెలెక్ట్ ది కరెక్ట్ పేర్ ఆఫ్ బుక్ అండ్ ఆథర్. బుక్, ఆథర్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. అంటే 3 రాంగ్ ఉన్నాయి, 1 కరెక్ట్ ఉన్నాయి, వీటిలో ఏంటో చెప్పమంటున్నాడు. ఇక్కడ ముద్ర రాక్షస ఎవరు రచించారండి? విశాఖ దత్తుడు రాస్తాడండి. ముద్ర రాక్షస విశాఖ దత్త అనమాట, గుర్తుపెట్టుకోండి. ముద్ర రాక్షస ఫస్ట్ది వచ్చేసరికి ఇది సోమదేవ కాదు, ఇది విశాఖ దత్త. ఇక్కడే గుర్తుపెట్టేసుకోండి ఒక బిట్లోని ఈ ఫ్యాక్టరీ. పొద్దున ఇదే బిట్లకు రావచ్చు, ఏమని? ముద్ర రాక్షస ఎవరు రచించారు అని బిట్ రావచ్చు, విశాఖ దత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, బృహత్ సంహిత ఎవరు రచించారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. ఇందాక ఇది ఆల్రెడీ మనం చదివాం, మీకు గుర్తుందో లేదో. బృహత్ సంహిత ఎవరు? ఇందాకంటే మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఇది చూసాం, ఇది ఆల్రెడీ. బృహత్ సంహిత ఎవరు రాశారు అంటే ఇట్ వాస్ వరహమిహిరుడు అండి. వరహమిహిరుడు, ఇందాక మనం ఇది యాక్చువల్లీ చూసాం కదా ముందు క్లాస్ లో. బృహత్ సంహిత వరహమిహిర అనమాట. వరహమిహిర రచిస్తాడు బృహత్ సంహితని. సో ఒక బిట్ వచ్చినప్పుడు మనం ఇట్లా అసోసియేట్ చేసుకుంటే ఈ బిట్కే కేవలం కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ చదివినట్టు మనం డిఫరెంట్ పాయింట్స్ తీసుకోవచ్చండి ఇందులో నుంచి. నెక్స్ట్, కథసారిత సాగరం అంటే సోమదేవుడు అండి. కథసారిత సాగరం, సోమదేవ. సో ఈ 3 మనకి కరెక్ట్ ఇవ్వలేదు. పంచ సిద్ధాంతిక అంటే ఎస్ అండి, వరహమిహిర. యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు కలిసి రచిస్తారు, ఇది వరహమిహిర మరియు వర్మమిహిర అని. బట్ ఇక్కడ మనకి జనరల్ గా వరహమిహిర అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పంచ సిద్ధాంతిక ఎవరు రచిస్తారు అంటే వరహమిహిర అని గుర్తుపెట్టుకోండి అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ పేరు ఏది అంటున్నాడు కాబట్టి పంచ సిద్ధాంతిక. కాబట్టి ఇక్కడ అనుకోండి ఒకసారి, ముద్ర రాక్షస బై విశాఖ దత్త, బృహత్ సంహిత బై వరహమిహిర, కథాసరిత సాగరం బై సోమదేవ, పంచ సిద్ధాంతిక బై వరహమిహిర. నెక్స్ట్, who was the first Indian astronomer to calculate the time taken by Earth to orbit the sun? అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కదండి, అయితే ఎంత టైం పడుతుంది అనేది ఆ కాలంలోనే దాదాపుగా కొంత యాక్యురేట్ గా మన భారతదేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త ఇవ్వగలిగారంటే ఏన్షియంట్ హిస్టరీలో ఎవరు ఇవ్వగలిగారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఏన్షియంట్ హిస్టరీకి చెందిన భాస్కరాచార్యుడు ఆ కాలంలోనే దాదాపుగా మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని, అది ఒక రెవల్యూషన్ అంటాం దీన్ని, ఒకసారి చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మొదటిగా చెప్పడం జరిగింది భాస్కరాచార్యుడు అండి, గుర్తుపెట్టుకోండి. ఆర్యభట్ట అనే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వగా చూడగానే ఆర్యభట్ట అని పెట్టేసుకోకండి, యూనివర్స్కి సంబంధించినది కాదు అని భాస్కరాచార్యుడు చెప్తాడు అనమాట ఇది మొదటిగా. Who is the most prominent god of Rigveda? రిగ్వేదిక్ కాలంలో బాగా ప్రాచుర్యం ఉన్న ప్రముఖమైన దేవుడు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి రిగ్వేదిక్ అంటే తొలి వేద కాలం అనమాట. రిగ్వేదానే లేకపోతే ఎర్లీ వేదిక్ అంటాం అనమాట. సో రిగ్వేదిక్ ఆర్ ఎర్లీ వేదిక్, తొలి వేద కాలం ఇది. దాని తర్వాత లేటర్ వేదిక్ వస్తుంది, అంటే మలి వేద కాలం వస్తుంది. రిగ్వేద ఆర్ ఎర్లీ వేదిక్ లో ఇంద్రుడు అనమాట ప్రధానమైన దేవుడు. దాని తర్వాత లేటర్ వేదిక్ వెళ్ళాక రిగ్వేదిక్ అంటే ఇది అరౌండ్ మనకి 1500 to 900 బీసీ అండి ఈ టైం. ఇది 900 బీసీ టు 600 బీసీ అనమాట. అయితే మనకి రిగ్వేదిక్ టైంలో తొలి వేద కాలంలో ఇంద్రుడు ప్రముఖమైన దేవుడు. మలివేద కాలంలో లేటర్ వేదిక్ ఏజ్ లో ఇంద్రుడు తన ప్రాముఖ్యాన్ని కోల్పోతాడు. ఇక్కడ త్రిమూర్తులు అనమాట, అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, వీళ్ళకి ప్రాముఖ్యం అనేది లభిస్తుంది ఇక్కడ
మళ్ళీ వేద కాలంలో. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఋగ్వేదిక్ కాలంలో ప్రామినెంట్ గాడ్, బాగా ప్రాముఖ్యమైన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు, ఇంద్ర. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ డీల్స్ విత్ ది హిస్టరీ ఆఫ్ కాశ్మీర్, కింద వాటిలో ఏది కాశ్మీర్య చరిత్రతో వ్యవహరిస్తుంది, కాశ్మీర్ చరిత్ర గురించి చెప్తుంది అంటే మనకి కల్హానా అనే ఒక కవి ఉంటాడండి. ఆ కల్హానా అనే కవి రాజతరంగని అనే ఒక గ్రంథాన్ని రచిస్తాడండి. ఈ రాజతరంగని కాశ్మీర్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్డ్గా అకౌంట్ ఇస్తుందండి. అంటే రాజతరంగని గ్రంథంలో కాశ్మీర్ని పరిపాలించిన రాజుల యొక్క వివరాలను ఇది తెలపడం జరుగుతుంది. దీని ద్వారా మనకి కాశ్మీర్ యొక్క చరిత్ర బాగా తెలిసింది ఏన్షియంట్ టైమ్స్లో. సో కాశ్మీర్ హిస్టరీకి సంబంధించి ఏ గ్రంథము ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే కల్హానా రచించిన రాజతరంగని. ఇది గుర్తుపెట్టుకోండి, కల్హానా ఈ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. హూ రోట్ రాజతరంగని? కల్హానా. ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ధమెక్ స్తూప లొకేటెడ్? ధమెక్ స్తూప అనే ధమ్మ స్తూప అని కూడా కొన్ని టెక్స్ట్స్లో చెప్పడం జరుగుతుందండి. బేసికలీ ఇది ధర్మానికి సంబంధించిన స్తూప లాంటిది, ధమెక్ ఆర్ ధమ్మ స్తూప. ఇది ఎక్కడుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సారనాథ్లో ఉంటుందండి. సారనాథ్ అనేది వారణాసికి ఒక 13 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది కాశీకి. సో ఒకవేళ ఆప్షన్స్లో మనకి సారనాథ్ అని ఇస్తే సారనాథ్ అని పెట్టాలి. ఇందులో సారనాథ్ ఇవ్వలేదు, వారణాసి ఇచ్చాడు కాబట్టి వారణాసి అని పెడతాం. రెండు ఇస్తే అంటే సారనాథే పెట్టాలండి ఎగ్జాక్ట్గా చెప్తాం, కానీ ఇవ్వడు, జనరల్గా ఏదో ఒకటి ఇస్తాడు. కాబట్టి ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా సారనాథ్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద స్తూపం అనమాట. ఇది చాలా పెద్ద స్తూపము, దీనే ధమెక్ స్తూపం అంటాం. ఇది సారనాథ్లో ఉంది. నెక్స్ట్ 100th క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్ట్స్ వాస్ బిందుసార ఇంట్రెస్టెడ్? అంటే మనకి బిందుసారుడు అనే మగధకు చెందిన రాజు ఉంటాడు అని మనం చదివాం కదండి, బిందుసారుడు. ఈ బిందుసారుడు ఎవరి తండ్రి అండి? అశోకుడి తండ్రి అని మనం అప్పుడు చెప్పడం జరిగింది ముందు క్లాస్లో. సో ఇతను అజీవిక మతం అని ఒక మతం ఉండేదండి అప్పుడులో, అజీవిక మతం. దీన్ని స్థాపకుడు ఎవడు? ఈ మతానికి స్థాపకుడు బిట్, అది కూడా రేపు పొద్దున్న ఎప్పుడైనా అడగచ్చండి. అజీవిక సెక్ట్, అజీవిక మతాన్ని స్థాపకుడు పేరు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మొగలిపుత్ర తిస్సా అనమాట. మొగలిపుత్ర తిస్సా వాస్ ది ఫౌండర్ ఆఫ్ ది అజీవిక సెక్ట్. ఓకే ఓకే, ఇక్కడ స్మాల్ కరెక్షన్ అండి, సారీ. యాక్చువల్లీ మొగలిపుత్ర తిస్సా అనేది బుద్ధిజంకి చెందిన మాంక్ అండి. ఇప్పుడు అజీవిక అనేది కొంచెం జైన్కి సంబంధించిన సెక్ట్ ఇది. సో ఇది యాక్చువల్లీ మక్కాలి గోశాలి అని ఉంటుంది, కరెక్షన్ చేసుకో. మక్కాలి గోశాలి, మక్కాలి గోశాలి అనే అతను అజీవిక సెక్ట్ని ప్రారంభిస్తాడు. మక్కాలి గోశాలి అండ్ అజీవిక సెక్ట్. మొగలిపుత్ర తిస్సా వేరు, ఇతను బౌద్ధానికి చెందిన రాజు. ఇతను యాక్చువల్లీ బిందుసారుడు యొక్క కొడుకైన అశోకుడికి బౌద్ధంకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనమాట. అశోకుడికి బౌద్ధం వైపు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో ఇతను అశోకుడికి సంబంధించిన వ్యక్తి. వేరే అజీవిక స్థాపకుడు మక్కాలి గోశాలి. అజీవిక అనగానే మీరు బిందుసారుడు పేరుని గుర్తుపెట్టుకోండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.